నమస్తే, ఎట్లున్నారంతా? నేను ఖతర్నాకున్నా. ఈరోజు మీకు సోమశిల దగ్గరలో ఉన్న బోట్ రైడ్ని చూపించబోతున్నా. యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది సంగమేశ్వరం టెంపుల్ని చూడడానికి. కాకపోతే మన కృష్ణమ్మ తల్లి పరువలో తొక్కుతుండడంతో ఆ అదృష్టం మాకు కలగలేదు. తెలంగాణ ఆంధ్ర మధ్య సోమశిల దగ్గరలో ట్రాన్స్పోర్టేషన్కి వాడేవి ఈ చిన్న చిన్న బోట్సే. ఈ బోట్స్లో మనుషులతో పాటు బైక్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం బోటింగ్కి వెళ్ళే బోట్ కూడా ఇలాంటిదే. రైడ్కి 1200 ఉన్న రేట్ని 1000 రూపాయలకు కుదించడానికి మా గ్యాంగ్ అక్కడ శాయశక్తులా కృషి చేస్తోంది. చివరికి తేలుద్దా లేదో చూద్దాం. ఎట్టకేలకి మా టీం ఈ డీల్ని సక్సెస్ఫుల్గా ముగించింది. 15 నిమిషాల కోసం నలుగురికి 1000 రూపాయలుగా ఈ డీల్ కుదిరింది. అక్కడ కనిపిస్తుంది కదా, బండి కొంచెం స్లోగా పోతుందంటే తెగ ఊగుతుంది బోట్. అయిపోయింది మా ట్రిప్. ఒక 15-20 నిమిషాలు తీసుకుంటారు అనమాట. మాకు చాలా దూరమే కవర్ చేసిండు. ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్ళండి అవుతుంది ఒడ్డు వరకు. ఆల్మోస్ట్ 15 మినిట్స్ బాగా ఎంజాయ్ చేసాం. చాలా గుడి చూడడానికి మాత్రం కుదరలేదు మాకంతే, ఎందుకంటే గుడి ఇప్పటికి ఆల్మోస్ట్ మునిగిపోయింది. అక్కడ చేపల వలలు అవి వేశారు కాబట్టి మాకు వెళ్ళడానికి కుదరలేదు. బోట్ ట్రిప్ ముగిసిన తర్వాత దక్షిణ కాశీగా పేరొందిన ఉమామహేశ్వరానికి మా ప్రయాణం మొదలెట్టాం. తమ్ముడు నిన్ను చూసింది చాలా బాగుంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? టెంపుల్ ని తర్వాత బోట్ రైడ్ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా. దర్శనం అయిన తర్వాత ఉమామహేశ్వరం నుండి శ్రీశైలంకి వెళ్ళడానికి ఒక కాలినడక కనిపించింది. దాని గుండా మేము కొంచెం దూరం ప్రయాణించి కొండనెక్కాం. అక్కడి నుంచి ఉమామహేశ్వరాన్ని చూస్తుంటే కన్నుల విందుగా ఉంది. మేము ఈ ప్లేస్ని విజిట్ చేసింది జూన్ మొదటి వారంలో, అంటే ఇంకా వర్షాలు మొత్తంగా మొదలు కాని సమయం అది. అయినా కూడా నల్లమల అడవి పచ్చని తోరణంలా పరుచుకొని ఉంది. ఆ పచ్చని అడవి నుంచి వచ్చే చల్లని గాలులు మనల్ని తగులుతూ ఉంటే ఆ అనుభూతి మనం ఇంకెక్కడ పొందలేము, కానలేము.